ధాన్యంలో తాలు మట్టి పిల్లలు లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తిప్పర్తి మండలం పజ్జూరు మరియు సర్వారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్రెడ్డితో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కోరారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాతంగి హేమలత శోభన్ బాబు, తగుళ్ల శ్రీను, పుల్లభట్ల ప్రవీణ్ కుమార్, కొత్తపల్లి శ్రీను, మాజీ సర్పంచ్ ఎస్కే మోయిజ్, ఉప సర్పంచ్ సింగం నాగమ్మ సైదులు, వార్డు సభ్యులు రాగి మురళి, దాసరి నాగరాజు, సింగం అనిల్, అండాలు చిలుముల రాజు, కుపాకుల దాసు, పేరపాక జానమ్మ, సోమయ్య, నాయకులు జంజరాల సైదులు, పేరపాక నాగరాజు, జంజరాల వెంకన్న, జాల సైదులు, సింగం లింగయ్య, కంబాలపల్లి మహేందర్, పాంపాటి గణేష్, కత్తుల కృష్ణయ్య, కత్తుల శరత్, తగుళ్ల పరమేష్, రాంభజన, పేరపాక సైదులు, సీత, గోపాలకృష్ణ, గండమల్ల రాములమ్మ, నవీన్, డీజే శివ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆధ్వర్యంలో ఐకేపీ ఓపెన్ చేసుకున్నాం. మహిళా సంఘాలకు సొసైటీ ఇచ్చినాం కాబట్టి మీరు రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క మహిళా సంఘాలకు సహకరించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 2390 రూపాయలు మద్దతు ధర పొందాలని రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రైతు సోదరులు కూడా ఈ కల్లాలని తీసుకువచ్చేటప్పుడే మొత్తం వడ్లను తాలు లేకుండా శుభ్రంగా తీసుకొస్తే మనకు మద్దతు ధర వస్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు చేయాలంటే మనం కూడా వడ్లను మంచిగా శుభ్రంగా తీసుకొచ్చి తాలు లేకుండా దుమ్ము ధూళి లేకుండా వడ్లు నీట్గా తీసుకొస్తే మిల్లర్స్కి ఇబ్బంది ఉండదు, మనకు ఇబ్బంది ఉండదు, ప్రభుత్వ మద్దతు ధర ఉంటుంది. కాబట్టి దీనికి మీరందరూ కూడా ఈ సొసైటీకి సహకరించి రైతులందరూ సహకరించి మీకు పూర్తిగా మా తరఫున అధికారులే కానీ మేమే కానీ సహకారాలు అందిస్తామని కూడా రైతు సోదరులకు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న ఐకేపీ సెంటర్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఇందిరాక్రాంతి పథకంతో ఐకేపీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. అదే పద్ధతిలో గత ప్రభుత్వాలు కూడా కొనసాగుతున్నాయి. మద్దతు ధరతో పాటు 2389 రూపాయలతో ఇచ్చుకుంటూ రైతులు చేయాల్సిన ఒకటే ఒక మార్గం ఏం లేదు నాకు తెలిసిన వరకు. కొంత తాళ్ళు ఉన్న దాన్ని తూర్పారబెట్టే అవకాశం చేసుకోండి. లేకపోతే ఏమైందంటే ఆ మిల్లుకు ఆశ్రయ తీసుకొని ఆ తాళ్ళని ఎక్కువ చూపెట్టేసి మనకు కింటాల కొద్ది రైతు దగ్గర కటింగ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మనకు 3% వాడు ఇవ్వాలి. ఆ 3% ఫోన్ వాడు ఇంకా 4% చూపెట్టామనుకో అప్పుడు మనకి ఏమైందంటే కింటాకు 4 కిలోలు అని చెప్పేసి 100 కింటాలకు 4 కింటాలు అని చెప్పేసి వాడు కటింగ్ పెడుతుంటాడు. కాబట్టి మన దగ్గర దుమ్ము లేదు, ధూళి లేదు, ఏం లేదు. ఉన్న దాంట్లో తాళ్ళు లేకుండా చూసుకుంటే అన్ని సెంటర్లు సభ్యులు దొరుకుతాయని చెప్పేసి మనవి. ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎంఓరావు గారు దగ్గరుండి దాన్ని చూస్తారు. మనకు వెంకటరమణ లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి నిన్న కలెక్టర్ ఆఫీస్ కాడ ఉంది, వాళ్ళు సెంటర్కు 2 లారీలు వేయడం జరుగుతుంది. మనం ధాన్యం మద్దతు ధర కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మనకు ఐకేపీలు పిఎస్సి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా మనం రైతులం కూడా వాళ్ళకు సపోర్ట్గా మనం ఉంటే ధాన్యం తొందరగా తరలి వెళ్తుంది. ఎందుకంటే దళారుల బెడద పోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేపీలు పెట్టడం జరిగింది. ధాన్యం విపరీతంగా వస్తుంది. అందులో మనం కొంత తాలు తేమ ఇవన్నీ చూసి మనం మంచిగా చేసుకుంటే ఈజీగా ఒడ్లు పోతాయి. ఆడిపోయినాక మిల్లోడు 10 క్వింటాలు కట్ చేసిండు, 5 క్వింటాలు కట్ చేసిండంటే అందులో మన రైతులకు కొంత లోపం కూడా ఉంటుంది. తాలు దానికి పారామీటర్ ప్రకారం మనం దాన్ని మూమెంట్ చేస్తే బాగుంటుంది. మన మంత్రి గారు కూడా ఈరోజు కలెక్టర్ తోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మా నల్గొండ కాన్స్టిట్యూషన్ జిల్లాలో కూడా మొత్తం ధాన్యం యథావిధిగా ఒక్క గింజ లేకుండా త్వరగా ఎలదీయాలన్న ఉద్దేశంతో అలా కలెక్టర్ తోటి రివ్యూ పెట్టడం జరిగింది. మనకి ఏ బాధలు లేవు, కానీ మనం ధాన్యాన్ని శుభ్రపరచుకొని అమ్ముకుంటే మంచిదని